Hi dear students, welcome to Sri Venkateshwara College, Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic third year, 6th semester. Third year, 6th semester auditing paper. Explain the topic. శోధన. మనం వెస్టర్డే క్లాస్లో వాచింగ్ గురించి చెప్పుకున్నాం, అలాగే రొటీన్ చెకింగ్ గురించి చెప్పుకున్నాం. ఈ రొటీన్ చెకింగ్ వర్సెస్ వాచింగ్ డిఫరెన్సెస్ కూడా చెప్పుకోవడం జరిగింది. అలానే ఇక్కడ శోధన గురించి కూడా చెప్పుకున్నాం. వాచింగ్ అంటే ఏంటంటే వెస్టర్డే క్లాస్లో వాచింగ్ అనేది ఏంటి, పత్ర సహిత సాక్ష్యాధారం ఉన్న ఎటువంటి పత్రాలనైనా సరే, పత్ర సహిత సాక్ష్యాధారాన్ని వాచింగ్ అంటాం. అది రసీదు కావచ్చు, రిసిప్ట్ కావచ్చు, మేనేజర్ ఇచ్చిన ఏదైనా పత్రం కావచ్చు. ఎనీ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిసిప్ట్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ఆఫ్ ది వాచింగ్. Watching is the importance of the auditing. is a వెన్నుముక లాంటిదని కూడా చెప్పుకున్నాం. వాచింగ్ ఆడిటింగ్కి వాచింగ్ అనేది ఒక స్ట్రెంగ్త్, ఒక స్టామినా. మరి రొటీన్ చెకింగ్ వచ్చేసరికి, రొటీన్ చెకింగ్ అంటే ఏంటంటే కూడికలు తీసివేతలు సక్రమంగా రాయబడినవో లేదో అని చెప్పేసి సరిచూసే కార్యక్రమం ఏదైతే ఉంటుందో, యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో రొటీన్ చెకింగ్ అంటారు. కూడికలు తీసివేతలను ఒక క్రమ పద్ధతిలో రికార్డ్ చేసే విధానాన్ని రొటీన్ చెకింగ్ అంటారు. ఓకే, శోధనకు వచ్చేద్దాం. ఎక్స్ప్లెయిన్ ది టాపిక్. శోధన అనగానేమి, శోధనకు ఆడిటింగ్కు వ్యత్యాసాలు రాయండి అన్నారు. శోధన అనేది ఏంటంటే ఒక ప్రత్యేక ఉద్దేశంతో లేదా ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం, ఉద్దేశంతో లేదా ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం సమస్త పుస్తకాలను తదితర రికార్డులను పరీక్ష చేయడాన్ని శోధన అంటారు. ఒక వ్యాపార సంస్థకు అంటే వన్ బిజినెస్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్ పర్చేజెస్ చేసే ముందు దాని ఆర్థిక స్థితిని, ఎకనామిక్ అంటే దాని యొక్క కెపాసిటీని పరిశీలించి అనలైజ్ చేసి, దాని యొక్క కెపాసిటీని పరిశీలించి అనలైజ్ చేసి దాని లాభదాయకతను అంచనా వేసి చెల్లించగలదు. ఈ కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్కగట్టుటకు, కొనుగోలు ప్రతిఫలం ఏదైతే ఉంటుందో కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్కగట్టుటకు స్థితిని పరిశీలించి దాని లాభదాయకతను అంచనా వేసి దానికి చెల్లించదగు కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్కగట్టుటకు, సంస్థకు అప్పులిచ్చే ముందు దాని ఆర్థిక స్థితిగతిని అంచనా వేయుటకు, అప్పులిచ్చే ముందు దాని ఆర్థిక స్థితిగతి ఏదైతే ఉంటుందో దాని స్థితిగతిని అంచనా వేయుటకు, లేదా మరి ఏ ఇతర ఉద్దేశంలోనైనా సంస్థకు అప్పులిచ్చే ముందు దాని ఆర్థిక ఎకనామిక్ క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో అంచనా వేసి ఫ్యూచర్ ఎస్టిమేట్ ఎలా చేసుకుంటామో అది కూడా సేమ్ శోధన అనేది అంటే ఎస్టిమేషన్ వేయుటకు, లేదా మరి ఏ ఇతర ఉద్దేశంలోనైనా సరే ఖాతా పుస్తకాలను పర్యవేక్షించి, ఈ అకౌంట్స్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో రికార్డ్స్ని పర్యవేక్షించి పరీక్ష చేయడాన్ని శోధన అంటారు. శోధన పొద్దు పుస్తకాలలోని
అంకెలు సరిగ్గా ఉన్నవో లేవో చేయడమే కాదు, అవి వ్యాపారానికి సంబంధించిన కొన్ని యథార్థాలను, అవి ఈ బిజినెస్కి సంబంధించిన అంటే బిజినెస్కి రిలేటెడ్గా కొన్ని యథార్థాలను కనుగొనడానికి సమస్త ఖాతాను విశ్లేషణాత్మకంగా పరిశీలన జరిపే పద్ధతి. దాని నిమిత్తం కొన్ని సంవత్సరాల ఖాతాలను పరీక్ష చేయవలసి రావచ్చును. సమస్త ఆర్థిక స్థితిగతులను పరిశీలించవలసి ఉంటుంది. సంస్థ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏవైతే ఉంటాయో వాటిని పరీక్షించవలసి ఉంటుంది. ఖాతాల వెనుక దాగి ఉన్న యథార్థ పరిస్థితులను అంటే ఖాతా వెనుక దాగి ఉన్న యథార్థ పరిస్థితులు ఏవైతే ఉంటాయో బయట పెట్టడానికి కూడా శోధన అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే వ్యాపారానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో కొన్ని యథార్థాలను కనుగొనడానికి సంస్థ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఖాతాలు విశ్లేషణాత్మకంగా అనలైజ్ చేసి రీసెర్చ్ జరిపే పద్ధతి రీసెర్చ్ జరిపే ప్రాసెస్. దాని నిమిత్తం కూడా కొన్ని సంవత్సరాల ఖాతాలను పరీక్ష చేయవలసి రావచ్చును. సంస్థ ఆర్థిక స్థితిగతులను పరీక్షించవలసి ఉంటుంది. ఖాతాల వెనుక దాగి ఉన్న యథార్థ పరిస్థితులు ఏవైతే ఉంటాయో యథార్థ పరిస్థితులను బయటపెట్టడానికి శోధన ఉపయోగపడుతుంది. ఇక్కడ శోధన ఆడిటింగ్ వ్యత్యాసాలు ఏంటంటే ఎవరు జరిపించవచ్చు శోధనలో, ఆడిటింగ్లో దీని యాజమాన్యం వారే జరిపించవాలి. ఇక్కడ శోధనలో ఎవరు జరిపించవచ్చు, మరి ఆడిటింగ్ వచ్చేసరికి దీనిని యాజమాన్యం వారే జరిపించెదరు. అంటే ఇక్కడ ఎవరు జరిపించవచ్చురు అనే దానికి శోధనలో దీని యాజమాన్యంలో వారు కానీ బయట వారు కానీ జరిపించవచ్చు. శోధనకు వచ్చేసరికి మాత్రం దీని యాజమాన్యం వారు కానీ అంటే మేనేజ్మెంట్లో యాజమాన్యం ఏదైతే ఉంటుందో మేనేజ్మెంట్ కానీ లేదా అదర్ పర్సన్స్ బయట వారు కానీ జరిపించవచ్చు. మరి ఆడిటింగ్లో వచ్చేసరికి దీనిని మేనేజ్మెంట్ వారే జరిపించవాలి. అంటే ఇది యాజమాన్యం వారే మాత్రమే జరిపించాలి. ఆడిటింగ్లో వచ్చేసరికి మీకు సెకండ్ పాయింట్ దీంట్లో కట్ అవ్వడం జరిగింది. సెకండ్ పాయింట్ ఏంటంటే శాసనాత్మక ఆవశ్యకత అనేది ఏంటంటే శోధనలలో శాసనాత్మక ఆవశ్యకత అనేది కంపెనీల చట్టం ప్రకారం శోధనను విధిగా చేయనవసరం లేదు. ఇక్కడ శాసనాత్మక ఆవశ్యకత అనేది ఎలా ఉంటుందంటే శాసనాత్మక ఆవశ్యకత అనేది కంపెనీల చట్టం ఏదైతే ఉంటుందో 1956 ప్రకారం కంపెనీల చట్టం ప్రకారం శోధనను విధిగా చేయించిన అవసరం అనేది లేదు. కంపెనీల చట్టం ప్రకారం 1956 ప్రకారం శోధనను విధిగా చేయించిన అవసరం లేదు. అలాగే ఆడిటింగ్లో వచ్చేసరికి కంపెనీల చట్టం ప్రకారం దీనిని విధిగా చేయించవలను. ఇక్కడ ఆడిటింగ్ వచ్చేసరికి కంపెనీల చట్టం ప్రకారం దీనిని విధిగా చేయించవలను అని చెప్పడం జరుగుతుంది. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసరికి శోధనలో ఏదో ఒక ప్రత్యేకమైన అంశంతో శోధనను జరిపించవలను. ఏదో ఒక ప్రత్యేకమైన అంశంతో శోధన అనేది జరిపించెదరు. మరి ఆడిటింగ్లో వచ్చేసరికి దీనిలో ఖాతా పుస్తకాలు సంస్థ యొక్క ఆర్థిక యథార్థత యథాన్యాయ స్థితిని ప్రతిబింబింపచేయుచున్నదో లేవో పరీక్షించుట. దీనిలో
ఖాతా పుస్తకాలు అనేవి సమస్త ఆర్థిక యథార్థ యథాన్యాయ స్థితిని ప్రతిబింబింపచేయుచున్నచో లేవో పరీక్షించుట అని అర్థం. 4th వన్, కాల వ్యవధి. కాల వ్యవధి అనేది ఎలా ఉంటుందంటే, సాధారణంగా శోధనలో అవసరాన్ని బట్టి 2, 3, 4 లేక 5 సంవత్సరాల ఖాతాను పరిశీలించెదరు. కాల వ్యవధి అనేది ఎలా ఉంటుందంటే, సాధారణంగా శోధనలో అవసరాన్ని బట్టి 2, 3, 4 లేక అంటే 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు లేక 5 సంవత్సరాల ఖాతాను పరిశీలించెదరు. కాల వ్యవధిలో వచ్చేసరికి అంటే కాల వ్యవధి అనేది శోధనలో వచ్చేసరికి, మరి ఆడిటింగ్లో వచ్చేసరికి సాధారణంగా ఆడిట్ ఒక నిర్ణీత కాలానికి సంబంధించిన ఖాతాల పరిశీలనకు పరిమితమై ఉంటుంది. సాధారణంగా ఆడిటింగ్ అనేది ఒక నిర్ణీత కాలానికి సంబంధించిన ఖాతాల పరిశీలనకు పరిమితమై ఉంటుందని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, 5th పాయింట్ వచ్చేసరికి పరిశీలించవలసిన అంశాలు దీని యందు పద్దుల పరిశోధనలో పాటు 5th పాయింట్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే, పరిశీలించవలసిన అంశాలు అనేవి దీని యందు పద్దుల పరిశీలనతో పాటు సమస్త సాంకేతిక విషయాలను కూడా పరిశీలించదను. ఇక్కడ 5th పాయింట్ అనేది పరిశీలించవలసిన అంశాలు అనేవి దీని యందు పద్దుల పరిశీలనతో పాటు సంస్థ యొక్క సాంకేతిక విషయాలు ఏవైతే ఉంటాయో, ఆర్గనైజేషన్ యొక్క సాంకేతిక విషయాలను కూడా పరిశీలించను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీని యందు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పద్దు పుస్తకాలను, వోచర్లను, ఇతర రికార్డులను పరీక్షించవలను. దీని యందు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పుస్తకాలను మరియు వోచర్లను అలాగే వాటికి సంబంధించిన రికార్డులను పరీక్షించవలను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి శోధనలో టెస్ట్ చెకింగ్ చేయవచ్చా? శోధకుడు వ్యవహారాలన్నింటినీ సక్రమంగా పరిశీలించవలను. టెస్ట్ చెకింగ్ చేయవచ్చా? శోధకుడు వ్యవహారాలన్నింటినీ కూడా సక్రమంగా పరిశీలించవలను. ఇక్కడ ఆడిటింగ్లో వచ్చేసరికి సంతృప్తికరమైన అంతర్గతమైన తనిఖీ ఉంటే ఆడిటర్ టెస్ట్ చెక్ చేయవచ్చు. సంతృప్తి అంటే సాటిస్ఫై విధంగా అంటే సంతృప్తికరమైన ఇంటర్నల్ తనిఖీ ఉంటే, అంతర్గతమైన తనిఖీ ఉంటే ఆడిటర్ టెస్ట్ చెకింగ్ అనేది చేయవచ్చును. అడ్జస్ట్మెంట్ సర్దుబాటు అనేది శోధనలో సర్దుబాటు అనేది ఎలా ఉంటుందంటే, దీని యందు ఖాతాలు చూపిన నికర లాభాన్ని దీని యందు అకౌంట్స్ ఏవైతే ఉంటాయో, ఖాతాలు ఏవైతే ఉంటాయో చూపిన నికర లాభానికి కొన్ని చేర్పులను మినహాయింపులను చేసి లాభదాయకతను తెలపవలెను. సర్దుబాటు అనేది దీని యందు ఖాతాలను చూపిన నికర లాభానికి కొన్ని చేర్పులను మినహాయింపులను అనేది చేసి లాభదాయకతను తెలపవలను. నెక్స్ట్ వచ్చేసరికి ఆడిటర్ చేయనప్పుడు అంటే ఆడిటింగ్లో వచ్చేసరికి ఆడిట్ చేయనప్పుడు ముగింపు లెక్కలు చూపే నికర లాభం సరిగ్గా ఉన్నచో లేదో పరీక్షించినా సరిపోతుంది.
ఆడిట్ చేయనప్పుడు ముగింపు లెక్కలు అనేవి చూపే నికర లాభం సరిగ్గా ఉన్నదో లేదో పరీక్షించినా సరిపోతుంది. 8th పాయింట్ ప్రారంభం. ఖాతా పుస్తకాలలో మోసాలు అనేవి జరిగి ఉంటాయన్న అనుమానంతో శోధకుడు పనిని ప్రారంభించవలసి ఉంటుంది. ఖాతా పుస్తకాల్లో మోసాలు అనేవి జరిపి ఉంటాయన్న అనుమానంతో శోధకుడు అనేది పనిని ప్రారంభించవలసి ఉంటుంది. సమస్త పుస్తకాలలో మోసాలు జరిగి ఉంటాయన్న అనుమానంతో పనిని ప్రారంభించవలసిన అవసరం లేదు. అంటే ఖాతా పుస్తకాల్లో మోసాలు అనేవి జరిపి ఉంటాయన్న అనుమానంతో పనిని ప్రారంభించిన అవసరం అనేది లేదు. అలాగే ఆడిట్ అయిన శోధన ఆడిట్ చేయించిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో పుస్తకాలను శోధన చేయవచ్చును. ఇక్కడ ఆడిటింగ్లో వచ్చేసరికి ఆడిట్ చేయించిన పుస్తకాలను తిరిగి ఆడిట్ చేయించిన అవసరం లేదు. అర్హతలు. కంపెనీలను శోధన చేయుటకు శాసనాత్మక అర్హతలు అక్కర్లేదు. సాధారణంగా అనుభవం గల ఆడిటర్లోనే శోధన చేయడానికి నియమించడం జరుగుతుంది. ఇక్కడ శోధనకు వచ్చేసరికి ఆడిటర్ అయిన ఖాతాల శోధన అనేది ఆడిట్ అయిన ఖాతాల శోధన. దాంట్లో శోధనలో 9th పాయింట్ ఏంటంటే ఆడిట్ చేయించిన పుస్తకాలను శోధన చేయించవచ్చును. అలాగే ఆడిటింగ్లో ఆడిట్ చేయించిన పుస్తకాలను తిరిగి ఆడిట్ చేయించిన అవసరం లేదు. 10th పాయింట్ ఏంటంటే అర్హతలు. కంపెనీలను శోధన చేయుటకు శాసనాత్మక అర్హతలు అక్కర్లేదు. సాధారణంగా అనుభవం కల ఆడిటర్లోనే శోధన చేయడానికి నియమించడం జరుగుతుంది. కంపెనీలు అంటే ఆడిటింగ్లో వచ్చేసరికి కంపెనీల చట్టం ప్రకారం అర్హతల ఆడిట్ చేయవలెను. కంపెనీ ఆడిట్ చార్టర్డ్ అకౌంట్ అయి ఉండవలెను. ఇక్కడ అర్హత వచ్చేసరికి కంపెనీ శోధన చేయటకు శాసనాత్మక అర్హతలు అక్కర్లేదు. సాధారణంగా అనుభవం కల ఆడిటర్లోనే శోధన చేయడానికి నియమించడం అనేది జరుగుతుంది. సాక్ష్యం అనేది శోధనలో ఖాయమైన స్థిరమైన సాక్ష్యం అవసరమవుతుంది. ఆడిటింగ్ విషయంలో ఆడిటర్కు ప్రథమ దృష్ట్యా నమ్మదగే సాక్ష్యం ఉంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆస్తుల నిరూపణ. ఆస్తుల నిరూపణ అనగానేమి, దీని ఆస్తుల మూల్యాంకంకు ఏ విధంగా భిన్నంగా ఉంది, ఆస్తులను సరిచూడడం మరియు మూల్యాంకం యొక్క ప్రాముఖ్యతను వివరించండి. ఇక్కడ ఆస్తుల నిరూపణ అనగానేమి, ఇది ఆస్తుల మూల్యాంకనంకు ఏ విధంగా భిన్నంగా ఉంటుంది, ఆస్తులను సరిచూడడం మరియు మూల్యాంకనం యొక్క
ప్రాముఖ్యతను వివరించండి అంటున్నాడు. దాంట్లో ఆన్సర్ వచ్చేసరికి ఖాతా పుస్తకాలలో వోచర్ల పరిశీలన వలన ధృవీకరించిన తరువాత ఆడిటర్ లాభ నష్టాల ఖాతాను ఆస్తి అప్పుల పట్టీని పరిశీలించవలెను. ఈ వ్యవహారాలు అన్ని యథాన్యాయ ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయో లేదో అనేది పరిశీలించవలెను. ఈ వ్యవహారాలన్నీ అంటే స్టార్టింగ్ దాని యొక్క నిజాలు అంటే యథాన్యాయ ఆర్థిక స్థితిని దాని యొక్క స్థితిగతులను గురించి ప్రతిబింబిస్తున్నాయో లేదో అనేది పరిశీలించవలెను. ఆస్తి అప్పుల పట్టీలో చేర్చిన ఆస్తి అప్పుల పట్టీ తయారు చేసే నాటికి సంస్థ స్వాధీనం అంటే ఆ ఆర్గనైజేషన్ యొక్క స్వాధీనంలో ఉన్నాయని ఆస్తి అప్పుల మూల్యాంకనం అసెట్స్ అండ్ లయబిలిటీస్ మూల్యాంకనం నిర్దిష్టంగా ఉంటుందని నిర్ధారణ చేయవలెను. ఆడిటర్ అనేవాడు ఆర్థిక సంవత్సరాంతాన సంస్థను సందర్శించి ఆస్తి అప్పుల పట్టీలో పొందుపరిచి ఆస్తుల తనిఖీ చేసి ప్రత్యక్ష సాక్ష్యాన్ని పరిశీలించి అదే తేదీన అవి నిజంగా ఉన్నాయని సంస్థ స్వాధీనంలో ఉన్నాయని వాటి నిరూపణ సరైనదని అప్పులు సక్రమంగా ఉంటాయని రుజువు చేయవలెను. దీనినే ఆస్తి అప్పుల నిరూపణ అంటారు. దీని యొక్క నిర్వచనం ఏంటంటే ఆస్తుల నిరూపణలో ఆస్తుల మూల్యాంకనం స్వామ్యము అస్తిత్వము స్వాధీనత తాకట్టు విచారణ ఇమిడి ఉంటాయి. ఇక్కడ నిర్వచన డెఫినేషన్ ఏం చెప్తుందంటే ఆస్తి యొక్క డెఫినేషన్ ఆస్తి యొక్క నిరూపణ అనగానేమి డెఫినేషన్ ఏం చెప్తుందంటే ఆస్తుల నిరూపణలో ఆస్తుల మూల్యాంకనం స్వామ్యము అస్తిత్వము స్వాధీనత తాకట్టు విచారణ ఇమిడి ఉంటాయి. నిరూపణలో ఆడిటర్ తీసుకోవాల్సిన చర్యలు క్రింది విధంగా ఉంటాయి. ఈ చర్యలు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆస్తి అప్పుల పట్టీలోని అంశాలను వాటికి సంబంధించిన ఆవర్జ ఖాతాలను సరిచూడవలెను. సెకండ్ వన్ వచ్చేసరికి ఆస్తుల స్వామ్యానికి సంబంధించిన పత్రాలను పరిశీలించవలెను. ఆస్తులను ప్రత్యక్షంగా తనిఖీ చేయవలెను. ఆస్తిపై తాకట్టు ఉన్నదో అని పరిశీలించవలెను. ఆస్తుల మూల్యాంకనం అంగీకృతమై గణక శాస్త్ర సూత్రాల ప్రకారం ఉన్నదని నిర్ధారణ చేయవలెను. సంస్థ ప్రయోజనం కొరకే ఆస్తులను సంపాదించినట్లు నిర్ధారణ చేయవలెను. ఇక్కడ సంస్థ ప్రయోజనం కొరకే ఆస్తులను సంపాదించినట్లు నిర్ధారణ అనేది చేయవలెను. నిరూపణలో ఆడిటర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇక్కడ నిరూపణలో ఆడిటర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మీకు. ఈ నిరూపణలో ఆడిటర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీలైనంత వరకు ఆస్తి అప్పుల పట్టి ముగింపు తేదీన ఆడిటర్ తనకు చేయవలెను. వీలైనంత వరకు ఆస్తి అప్పుల పట్టి ముగింపు తేదీ ఆడిటర్
తనిఖీ చేయవలెను. ముగింపు తేదీ తరువాత ఆస్తి అప్పుల పట్టీని తనిఖీ చేస్తే, ముగింపు తేదీ తర్వాత ఆస్తి అప్పుల పట్టీ తనిఖీ చేసినట్లయితే, ముగింపు లెక్కల తేదీ తర్వాత ఆస్తి అప్పుల పట్టీ తనిఖీ చేస్తే, ముగింపు లెక్కల తేదీ తర్వాత జరిగే వ్యవహారాల వలన ఆస్తి అప్పుల పట్టీలోను స్థిరచర ఆస్తుల విలువలు మార్పు చెందుతాయి. స్థిరచర ఆస్తుల విలువల మార్పు అనేది చెందుతాయి. అందువల్ల ముగింపు తేదీ నుండి ఆడిట్ చేసిన తేదీ వరకు జరిగిన వ్యవహారాలను వాచింగ్ చేయవలెను. అలాగే ఇక్కడ స్థిరాస్తులను అస్తిత్వము పత్రసహిత సాక్ష్యాధారంతో పరిశీలించి నిరూపణ చేయవలను. ఇక్కడ పత్రసహిత సాక్ష్యాధారము అనగానే మీకు వాచింగ్ అనేది గుర్తుకు రావాలి. కూడికలు తీసివేతలు అనగానే రొటీన్ చెకింగ్ అనేది గుర్తుకు రావాలి. మరి శోధన అనేది ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో గాను ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం, సంస్థ యొక్క ప్రయోజనం కోసం పుస్తకాలు తదితర రికార్డులను పరీక్ష చేయడాన్ని శోధన అంటారు. ఏదైనా ప్రత్యేకమైన ఉద్దేశంతో లేదా ప్రత్యేకమైన ప్రయోజనం కోసం, అడ్వాంటేజెస్ కోసం సంస్థ పుస్తకాలను తదితర రికార్డ్స్ ఏవైతే ఉంటాయో తదితర రికార్డ్స్ని పరీక్ష చేయడాన్ని శోధన అంటారని చెప్పచ్చు. ఒక వ్యాపార సంస్థను కొనుగోలు చేసే ముందు కానీ ఆర్థిక స్థితిగతులను పరిశీలించి లాభదాయకతను అంచనా వేసి దాని యొక్క చెల్లించదగు కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్కగట్టుటకు లేదా వ్యాపారంలో జరిగిన మోసాలకు సంబంధించిన సత్యాసత్యాలను నిరూపణ చేయుటకు లేదా సంస్థ అప్పులిచ్చే ముందు దాని ఆర్థిక స్థితిగతిని అంచనా వేయుటకు లేదా మరి ఏ ఇతర ఉద్దేశంతోనైనా ఖాతా పుస్తకాలను పరీక్ష చేయడాన్ని శోధన అంటారని చెప్పచ్చు. ఓకేనా. ఈ స్థిరాస్తులు అస్తిత్వము పత్రసహిత సాక్ష్యాధారము పరిశీలించిన నిరూపణ చేయవలను. కొన్ని ఆస్తులు అనేది నిరూపణ విషయంలో ఆడిటర్ ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకొనవలను. సెక్యూరిటీలు, చిల్లర నగదు మొదలగు వాటిలో ఒకే తరగతికి చెందిన వాటినన్నింటినీ ఒకేసారి తనిఖీ చేయుటకు హాజరుపరచమని కోరవలను. నెక్స్ట్ వన్ మూల్యాంకనం. ఈ మూల్యాంకనం అనేది ఏంటంటే, మూల్యాంకనము అనగా ఆస్తి అప్పుల పట్టీలోని ఆస్తుల విలువను నిర్ణయించడం. అంతేకాదు గణక శాస్త్ర సూత్రాల ప్రకారం ఆస్తుల విలువను పరిశీలించడం. సెకండ్ వన్ ఆస్తుల నిరూపణకు మూల్యాంకనంకు తేడాలు. ఆస్తుల నిరూపణకు మూల్యాంకనమునకు తేడాలు. ఆస్తుల నిరూపణలో మూల్యాంకనమును ఒక భాగం. మూల్యాంకనం జరిగినదే ఆస్తుల నిరూపణ పూర్తి కాదు. ఆస్తుల నిరూపణ ప్రథమ దశ మూల్యాంకన, చివరి దశ. అలాగే ఆస్తుల నిరూపణ ఆస్తి అప్పుల పట్టీలో ప్రతి ఆస్తి ఉన్నది లేనిది, అది వ్యాపార పేరుతో ఉన్నది, వ్యాపారం కోసం ఉపయోగిస్తున్నది, తాకట్టు లేకుండా ఉన్నది మొదలైన అంశాలు ఆడిటర్ పరిశీలించాలి. కానీ మూల్యాంకనంలో ఆస్తి అప్పుల పట్టీలో చూపిన ప్రతి అంశం సరైన విలువను చూపినది లేనిది చూడాలి. ఆడిటర్ ఆస్తుల నిరూపణ చేసిన పట్టిక ఆస్తుల మూల్యాంకనంలో డైరెక్టర్లపై, ఇంజనీర్లపై ఆధారపడవలెను.
అలాగే మూల్యాంకనం పాత్ర అనేది ఆస్తులు తక్కువగా విలువ కట్టిన లేదా అప్పులను ఎక్కువగా విలువ కట్టిన నికర లాభం తగ్గుతుంది. ఆస్తి అప్పుల పట్టి సరైన ఆర్థిక పరిస్థితిని చూపదు. అదేవిధంగా ఆస్తుల విలువను ఎక్కువగా చూపించి అప్పుల విలువను ఎసెట్ యొక్క వాల్యూ అనేది ఎక్కువగా చూపించి లయబిలిటీ వాల్యూ అనేది తక్కువగా కూడా లయబిలిటీ సరైన వాల్యూని చూపించవు. అంతే ఆస్తి అప్పుల బట్టి అంటే ఆస్తి అలాగే ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ మూల్యాంకనంపై ఆస్తి అప్పుల మూల్యాంకనంపై లాభ నష్టాల యథార్థం బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తి అప్పుల పట్టి యథార్థతను ఆర్థిక స్థితిని ఆధారపడి ఉంటుంది. లాభ నష్టాల యథార్థం ఆర్థిక స్థితి ఏదైతే ఉంటుందో ఆస్తి అప్పుల పట్టి యథార్థ ఆర్థిక స్థితి అనేది ఆధారపడి ఉంటుందని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఆస్తుల మూల్యాంకన పద్ధతి అనేది పైన చెప్పిన అంశాలకు సంబంధించిన మూల సూత్రాలను సాధారణంగా అందరూ ఆమోదించారు. వాటిని వివరించడానికి ఆస్తులను కొన్ని తరగతులుగా విభజించవలను. అవి ఏంటంటే ఫస్ట్ వన్ స్థిరాస్తులు, చరాస్తులు, తరుగుతున్న ఆస్తులు. ఈ ఆస్తుల మూల్యాంకన పద్ధతి అనేది 3 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆస్తుల మూల్యాంకనం పద్ధతి అనేది 3 రకాలుగా చెప్పవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే చరాస్తులు, ఫస్ట్ వన్ ఫిక్స్డ్ అసెట్స్, సెకండ్ వన్ కరెంట్ అసెట్స్, అలాగే డిప్రిషియేషన్ అకౌంట్స్. స్థిరాస్తులు, చరాస్తులు, తరుగుతున్న ఆస్తులు. స్థిరాస్తులు ఫస్ట్ వన్ స్థిరాస్తుల మూల్యాంకన పద్ధతి. ఆదాయం ఆర్జించడానికి ఒక్కసారి ఉపయోగించగానే వ్యయంలో కాకుండా మళ్ళీ చాలాసార్లు ఉపయోగించడానికి వీలైన ఆస్తులను స్థిరాస్తులు అంటారు. ఆదాయం అనేది ఆర్జించడానికి ఒకసారి ఉపయోగించగానే వ్యయం కాకుండా మళ్ళీ చాలాసార్లు ఉపయోగించడానికి వీలైన ఆస్తులను స్థిరాస్తులు అంటారు. ఈ స్థిరాస్తులకు ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే మీకు భూములు, ల్యాండ్స్, బిల్డింగ్స్, ప్లాంట్, యంత్రాలు. భూములు, భవనాలు, ప్లాంట్, యంత్రాలు మొదలగునవని చెప్పచ్చు స్థిరాస్తుల మూల్యాంకన పద్ధతికి. సెకండ్ వన్ చరాస్తుల మూల్యాంకన పద్ధతి. ఒక్కసారి ఉపయోగించగానే వ్యవ్యమయ్యేవి చరాస్తులు. మళ్ళీ అమ్మే ఉద్దేశంతో కొన్ని వ్యాపారపు సరుకులు అమ్మకం కోసం తయారు చేసే వస్తువులు నగదులోకి మార్చే ఉద్దేశంతో చేకూర్చుకున్న ఆస్తులు చరాస్తులు అవుతాయి. ఎగ్జాంపుల్కి వ్యాపారపు సరుకు రుణగ్రస్తులు.
థర్డ్ వన్ తరుగుతున్న ఆస్తులు. తరుగుతున్న ఆస్తుల మూల్యాంకన పద్ధతి ఉపయోగిస్తున్నప్పుడు క్రమంగా తగ్గిపోతున్న ఆస్తుల తరుగుతున్న ఆస్తులు అంటే ఉపయోగిస్తున్నప్పుడు క్రమంగా తగ్గిపోతున్న ఆస్తులు ఏవైతే ఉంటాయో తరిగిపోతున్న ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఆస్తులు తగ్గుతున్న ఆస్తులుగా భావించవచ్చు. ఎగ్జాంపుల్కి గనులు, చమురు, బావులు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ శోధన.